వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన భారత్ ముక్తి మోర్చా ప్రతినిధులు. ఉత్తరప్రదేశ్లో జరగనున్న 39వ జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం. బండి సంజయ్ పై కేటీఆర్ వాక్యాలను ఖండించిన డీకే అరుణ. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగిన చందాగా ఉందని ఎద్దేవా. సిరిసిల్ల పట్టణంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ పై జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం. సెస్ అవినీతి మాయమైందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఖమ్మం పట్టణంలో దొంగ బాబాను అరెస్ట్. ఓ ఇంట్లో చోరీ చేసి పారిపోతుండగా చేసి పట్టుకున్న పోలీసులు. భారత్ ముక్తి మోర్చా 12వ వెనుకబడిన మైనారిటీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ 39వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి విలాస్ కారత్ ఆహ్వానించారు. హైదరాబాద్ లో భారత్ ముక్తి మోర్చా మరియు వెనుకబడిన మైనారిటీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ ప్రతినిధులు కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో మోర్చా జాతీయ అధ్యక్షుడు వామన్ మోక్రమ్ నేతృత్వంలో ఈ 2 సంస్థల జాతీయ సదస్సులు జరగనున్నాయి. భారత్ ముక్తి మోర్చా ఆహ్వానం మేరకు జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరివ్వడానికి కల్వకుంట్ల కవిత అంగీకరించారు. డ్రగ్ టెస్టు విమర్శలు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి సవాళ్ల సమారానికి తెలరేపింది. డ్రగ్ టెస్ట్ కి తాను సిద్ధమని, పరీక్షల్లో తాను క్లీన్ గా బయటికి వస్తే తనపై ఆరోపణలు చేస్తున్న వారు చెప్పు దెబ్బలకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని ఉద్దేశించే కేటీఆర్ ఈ సవాలు విసిరగా బీజేపీ సైతం అంతే ధీటుగా స్పందించింది. డి అడిక్షన్ చికిత్స తీసుకుని శరీరంలో డ్రగ్ ఆనవాళ్లు ఏమీ లేవని నిర్ధారించుకున్నాకే దొంగ సవాల్ విసురుతున్నావా కేటీఆర్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేటీఆర్ సవాల్ దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగిన చందాగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బండి సంజయ్ పై కేటీఆర్ వాక్యాలను ఖండిస్తూ డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు. సవాల్ ఇసురుతారు మీరు. సవాళ్ళు కవిత మీద అరవింద్ సవాల్ ఇస్తున్నప్పుడు మీరు చప్పుడు చేయలే. వరిధాన్యం పైన కిషన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు చప్పుడు చేయలే. మరి ఈరోజు కేవలం మీరెక్కడ దాంట్లో ఇరుక్కుంటారో, డ్రగ్స్ దందాలో, డ్రగ్స్ దీంట్లో అని చెప్పే భయంతోనే మీరు ఈ సవాల్ను 2 నెలల తర్వాత మాట్లాడుతున్నారు. ఆనాడు స్వీకరించకుండా ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇష్టం వచ్చి అడ్డమైనటువంటి భాష మాట్లాడుతున్నారు. చెప్పుతో కొట్టాలి, కరీంనగర్ చౌరస్తాలో చెప్పుతో కొడతారు. ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నా, సీఎం కొడుకుగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కాబోతున్నా అని చెప్పుకునేటటువంటి మీరు ఇటువంటి పిచ్చి మాటలు, పచ్చి మాటలు పేరాపన వేడితే ప్రజలు మిమ్మల్ని దేంతోనో కొట్టాలనో ప్రజలే కొట్టి చూపిస్తారు. భాష కంట్రోల్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సెస్ మెరుగైన సేవలను అందిస్తుందని భావిస్తే నేడు అవినీతి మాయమైందని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణం ఎమ్మెల్యే ఎల్లమ్మ దేవాలయంలోని ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ పై జిల్లా స్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన జిల్లా మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు చెప్పినట్టుగా డిసెంబర్ 4 నాడు అఖిల భారత కాంగ్రెస్ కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు 19 నుంచి 24 లోపల అన్ని జిల్లా కాంగ్రెస్ మీటింగ్లు పెట్టాలి. దానిలో భాగంగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ మీటింగ్ పెట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, పార్టీ శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనవరి 26వ తేదీ వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర అయిపోగానే తిరిగి పల్లె పల్లెకు, బూత్ బూత్కు, ఇంటింటికి, గడప గడపకు, వాడవాడకు
హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్ణయం చేసింది కాబట్టి దానికి సన్నద్ధ సమావేశం అనేది ముఖ్యమైనటువంటి సమావేశం. ఆ అంశాన్ని ప్రధానమైన ఎజెండాగా తీసుకొని మన సెస్ ఎన్నికల తర్వాత ఆ హాత్ సే హాత్ జోడో అభియాన్ కు ప్రతి మండల స్థాయి సమావేశం ఏర్పరచుకొని కార్యక్రమానికి సిద్ధం కావాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. దాని తర్వాత రెండవదిగా ఈరోజు సెస్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్కు సంబంధించిన వినియోగదారులైన ఓటర్లందరికీ కాంగ్రెస్ పార్టీ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉంది. సెస్సులో జరుగుతున్న అవినీతిని కావచ్చు, సెస్ ద్వారా ప్రజలకు రావాల్సిన ఇంకా అనేకమైనటువంటి సౌకర్యాల విషయం కావచ్చు, సెస్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం దారి మళ్లిపోయి ఈరోజు అది కూడా మూతపడేటువంటి పరిస్థితికి తీసుకువస్తున్న టీఆర్ఎస్ వైద్యులను వ్యతిరేకించాలంటే ఆ అంశం పట్ల పూర్తి అవగాహన లేని భారతీయ జనతా పార్టీ నాయకత్వం సెస్ లో ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కూడా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఏ ఒక్కరాను సెస్ సంస్థలు ఏం జరుగుతుందని మాట్లాడినటువంటి అజ్ఞాని ఉండేటువంటి ఆ పార్లమెంట్ పార్టీ బీజేపీకి సంబంధించిన వాళ్ళని కాదని ఒక ప్రశ్నించే గొంతుగా సిరిసిల్ల జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సెస్ అభ్యర్థులందరినీ గెలిపేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాని తర్వాత మూడో అంశంగా నిన్న కేటీఆర్ గారు సిరిసిల్లలో జుట్టు వీక్కుంటారా, బొచ్చు కావాలా, కిడ్నీ కావాలా అని ఏనంటా ఉన్నాడు. ఖమ్మం పట్టణంలో దొంగ బావ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలను ఎన్నో చూసాం. అయితే తాజాగా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడి ఇంట్లో చోరీ చేసి ఉడాయించారు. ఆ తర్వాత సినిమాటిక్ స్టైల్లో వారిని చేసి పోలీసులు పట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దొంగ స్వాములు ఖమ్మం పట్టణంలో నివాసం ఉంటున్న ఓ పార్టీ నాయకుని ఇంటికి చేరుకున్నారు. నీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని, అందుకు నీవు కొన్ని పూజలు చేస్తే కలిసి వస్తుందని నమ్మబలికారు. చివరకు పూజ చేయకుండానే అతని ఇంట్లో నుంచి 5 తులాల బంగారం, 35,000 నగదుతో పరారయ్యారు. దీంతో వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఖమ్మం 2 టౌన్ పోలీసులు 2 జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో పారిపోతున్న దొంగ స్వాములను కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా ఆ దొంగ స్వాములు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న 2 స్వాముల్లో ఒకరు పరారు కాగా మరో స్వామి కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో గంజాయి కూడా లభ్యమైనట్లు సమాచారం అందుతుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు. इसका निकल यहाँ अंदर बस का अंदर चलो चलो वीडियो वीडियो किधर से आ रहे? हम राजस्थान से राजस्थान से कहाँ तक? पूरा यात्रा पूरा यात्रा कोल यात्रा कुल यात्रा कहाँ तक जा रहे? अभी उज्जैन जा रहे हैं उज्जैन जा रहे, राजस्थान से उज्जैन जा रहे. ये వీళ్ళు ఇంతకుముందు కారు ఫాలో చేయలే అదే తీసుకెళ్ళి
नाम क्या? एक मिनिट नाम क्या है? సపరేట్గా బైక్ అది నువ్వు అద్దరాలు కింద పెట్టి మీద పెట్టి ఏదో చేసావు ఇంకా మరోసారి అంత పుస్తకం. అనంతపురం ఎన్డీపీఎస్ కేసుల్లో లోతుగా పరిశోధించి సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతరం రేంజ్ డీఐజీ ఎం రవి ప్రకాష్ రేంజ్ పరిధిలోని పోలీసులను అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన సిఐఆపై స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ కేసుల్లో పట్టుబడిన నిందితుల వివరాలే కాదు, ఎక్కడి నుండి సరుకు వచ్చింది, సరుకు ఎక్కడికి వెళ్తుంది, విక్రయదారులు, దుకాణదారులు ఎవరు, వినియోగదారులు ఎవరు అనే కోణాల్లో స్పష్టంగా తెలుసుకున్నారు. ఈరోజు తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాను. సో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళ పనితీరు, వీళ్ళు కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఫంక్షనింగ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్, ప్రజలకు ఈ హెచ్బీస్ అంటే దొంగతనాల నుంచి ఏమైనా రక్షణ కల్పిస్తున్నారు, అలానే ఫ్యాక్షన్ మీద తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ ఈ ఏరియా మీద ఎలా కేసులు చేస్తున్నారు అన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేస్తున్న క్రమంలో ఈ పోలీస్ స్టేషన్ 2020, 21, 22 కేసులు కూడా చూస్తున్నాను ఆల్రెడీ. ఆఫ్ ద వే ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూశాను. ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఏ విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ ఏది కానీ డిటెక్షన్ అవ్వలేదు. ప్రాపర్టీ అఫెన్సెస్ హెచ్బీస్ బై డే, హెచ్బీస్ బై నైట్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 80-85% కేసెస్ అన్ని కూడా డిటెక్షన్కి నోచుకోలేదు. సో ఎందుకు చేయలేదని అందరినీ పనిచేసిన ఇన్స్పెక్టర్స్ని కూడా అడుగుతున్నాము. సో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమని డిఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని మన దగ్గరకు వచ్చి కేసు ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ సక్రమంగా చేయకుండా దాన్ని కేసు మూసేస్తే, సో బేసికలీ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఈజ్ ద మెయిన్ ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్. సో సిఐని కూడా చెప్పడం జరిగింది, వాళ్ళని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని దీంట్లో డిటెక్షన్ అన్ని చేయాలని చెప్పడం జరిగింది. సో అదొక హెడ్ ఉంది. తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామం వద్ద కర్ణాటకలో సిరా నుంచి మడకశిరకు వస్తున్న ప్రైవేటు బస్సు బలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లో బోల్తా పడింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై నిచ్చెనల సహాయంతో బస్సు లోపల ఉన్న విద్యార్థులను, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు ఘటన స్థలంలో ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. బస్సుల్లో దాదాపు 60 మంది ప్రయాణించగా మడకశిర కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఎవరికి ముందు తెలిసిన వాళ్ళు కనపడకుండా ఏం కాదమ్మా. అది ఫ్రెష్ ఇంకెంతమంది ఉన్నారమ్మా కాలేజ్ స్టూడెంట్స్ మీరంతా? బయట ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్. అంతా ఎవరు పర్లేదు. గంగులైలోనే ఇట్లా ఉన్నారు సార్, మా ఫ్రెండ్స్ ఉన్నారు.
ಮಧು ಇದಾನಂತ ಎಲ್ಲ ಐದಾರ ಏನಾಗಿಲ್ಲ ಅವನಿಗೆ ನವೀನ ನಾನು ಎಲ್ಲಿದ್ದ ಬಂದಿದ್ದೀನಿ ಮಧು ಏನಾಗಿಲ್ಲ ಮಧು ಮಧು ನಿಜಾನ ನಿಜಾನ ಮಧು ಬಾರೆ ಬರ್ತಾನೆ ಬಿಡ ಏನಾಗಿಲ್ಲ ಮಧು అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై బంగారమ్మ గుడి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో వ్యక్తికి కాలు విరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో 108 కోసం సుమారు గంటకు పైగా ఎదురు చూస్తున్నా లాభం లేకపోవడంతో స్థానికులు ఓ ప్రైవేటు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్న సమయంలో మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు డాక్టర్ గోపినాథ్ తెలిపారు. కూర్చోబెట్టదండి బా అంబులెన్స్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని పేద మధ్యతరగతి కుటుంబాల వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల నెరవేరింది. రామచంద్రపురం 1వ వార్డు కొత్తూరులో నిర్మించిన టీడ్కు గృహాలను మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమాలపు సురేష్ ప్రారంభించారు. మొదటి విడతగా 1098 ఫ్లాట్లను లబ్ధిదారులకు అందించారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి శ్రీధరి అప్పలరాజులోని నృత్యకారుడు బయటికొచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. అప్పలరాజు ఆ తరువాత ఈ జగనన్న టీజీ పాటలకు స్టెప్పులేశారు. వేదిక కిందకు దిగి విద్యార్థులతో కలిసి తింస నృత్యం చేశారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో
ఈ నెల 19న దారుణ హత్యకు గురైన దినేష్ కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తేల్చారు. హత్యకు పాల్పడ్డ అజయ్, నీరజ్ కుమార్ అనే 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కృష్ణపురగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న 10 దుకాణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో పట్టణవాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనవుతున్నారు. దొంగల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. సీరియల్గా రాత్రి మా షాపుల మీద దోపిడీ జరిగింది. దాదాపు సీరియస్ ఒక 10 షాపుల వరకు పగలగొట్టి, తాళాలు పగలగొట్టి డబ్బులు తీసుకెళ్ళడం జరిగినది. మా షాపులో 1,30,000 దాకా నగదు పోయినది. ప్లస్ సీసీ కెమెరాకు సంబంధించిన DVR కూడా ఎత్తుకెళ్ళడం జరిగినది. మరి ఇంత రోడ్డు మీద ఇన్ని షాపుల దోపిడీ జరిగిందంటే చాలా బాధగా ఉన్నది. రీసెంట్లీ మొన్న కూడా 1-2 నెలల కిందట కూడా పక్కన మెడికల్ షాప్లో కూడా దొంగతనం జరిగింది. అక్కడ కూడా డబ్బులు పోయినాయి. మరి మళ్ళీ జరిగిన ఒక నెల లోపలనే మళ్ళీ ఇన్ని షాపులో జరుగుతుంది. మరి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చర్య తీసుకొని మా యొక్క అమౌంట్ మాకు ఇప్పించి దీన్ని న్యాయం చేయగలని కోరుతున్నాము. ఇంతకుముందు కూడా పక్కన మెడికల్ షాప్లో కూడా జరిగినది. మరి దాని ద్వారా కూడా మాకేం రిజల్ట్ కనిపించలేదు, ఆయనకేం రికవర్ కాలేదు. మరి ఇది భద్రత వైఫల్యమో మరి ఏందో అర్థమైతే లేదు. ఇంత రోడ్డు మీద మాకు జరగడం చాలా అంటే చాలా బాధగా ఉన్నది. దయచేసి ఇది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకుని మాకు రికవర్ చేయాలా అని చెప్పి కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన భారత్ ముక్తి మోర్చా ప్రతినిధులు. ఉత్తరప్రదేశ్లో జరగనున్న 39వ జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం. బండి సంజయ్ పై కేటీఆర్ వాక్యాలను ఖండించిన డీకే అరుణ. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగిన చందాగా ఉందని ఎద్దేవా. సిరిసిల్ల పట్టణంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ పై జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం. సెస్ అవినీతి మాయమైందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఖమ్మం పట్టణంలో దొంగ బాబాను అరెస్ట్. ఓ ఇంట్లో చోరీ చేసి పారిపోతుండగా చేసి పట్టుకున్న పోలీసులు. ఇక ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.